కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పిచ్చుకుక్కలు పలుచోట్ల దాడికి తెగబడ్డాయి. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఈరోజు నెల్లూరు రోడ్, ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కొంతమంది మీద, సిద్ధవట రోడ్లో కొంతమంది మీద పిచ్చుకుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన వారు బద్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే తరుణంలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి విజిట్కి వచ్చిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కుక్కగాటుకు గురైన బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదే తరుణంలో పిచ్చుకుక్క దాడిలో గాయాలైన వారిని మన HN9 TV కడప జిల్లా ఇన్ఛార్జ్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బద్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ రామ్ ప్రసాద్ను పిచ్చుకుక్క దాడిలో గాయాలైన వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే దానిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి ప్రతి ఒక్క పేషెంట్ కూడా దేవుని దయ వల్ల చాలా బాగుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది హాని జరగలేదు. దానికి చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా పెద్దగా కరవడం జరిగింది. కమిషనర్ వారు కూడా ఈ కుక్కల గురించి కూడా కొంచెం ఏదైనా పట్టించుకోవాలని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏడగరిచిన కుక్కలు ఎన్నో లక్ష్మీరాజు పెట్టుకోండి. లక్ష్మీ అక్కడ ఎందుకు పోయినావు? అక్కడికి పదారికి వస్తాను. నేను ఒక్కడైనా ఎవరినైనా కలిసింది? ఇంకా చాలా మంది కలిసాను. మేము పదారికి నన్ను ఒక్కనే. నేను డాబా వెనక పక్క ఉన్నాయా? ఎట్లా ఏడగరిచిన కుక్క? ఈయన సెకండ్ కాడ ఏ రూట్లో? ఈయన మన చిత్తూరులో ఇది ఒకటేనా? ఒకటి. నువ్వు ఒక్కనేనా ఎవరు నిన్నా? కలిసి కూర్చోాలి జనాలు దండి. నిన్ను ఒక్కనే కలిసిందా ఎవరన్నా కలిసిందా? దయ గడిచిందంట. దాన్ని కలిసినట్లా? మీ సొంత ఊరే ఊరు? డాబా వెనక పక్క ఉన్నాం. బాగా పక్కన నదిలో పెట్రోల్ బంక్ లేదు. నా చక్కగా మొదటి గుట్ట అంగడి ఉంటుంది. అంగడిగా వచ్చి చెప్తారు మా పిచ్చి కుక్క మామూలుగా అయ్యో పిచ్చి కుక్క అంటున్నారు. దయ గడిచినారు అందరినీ. కాలు ఒక్కసారినా? కాలు ఒక్కసారినా? ఒకసారి ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్ మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, తర్వాత కౌన్సిలర్లు, లీడర్లు అందరం కలిసి ఈరోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉన్నింది అన్నది కూడా మీ అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అప్గ్రేడ్ అయినాక 30 నుంచి 50 బెడ్డెడ్కి ఈ న్యూ బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ మొత్తం టెన్యూర్లో 20 lakhsతో అంటే దాదాపు 40 lakhsతో రిపేర్స్కి, తర్వాత అదంతా కూడా మోడర్నైజేషన్కి కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా 2 lakhsతో బెల్ కంపెనీ వాళ్ళు 2 crores బెల్ కంపెనీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2 crores ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. ఈరోజు డయాలసిస్ యూనిట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. త్వరలో అది మనము ఉపయోగాన్ని కూడా తెచ్చుకుంటాము. ఇది ఒకటే కాకుండా ఈ రోజున చాలామంది మన మున్సిపాలిటీలో కుక్క కాటుకు గురయ్యారని తెలియపరచడంతో ప్రత్యేకంగా ఈరోజు అధికారులందరూ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా తీసుకొని మేము వచ్చి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడినాము. మనకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఫెసిలిటీస్, తర్వాత ARV ఇంజెక్షన్ కానీ, ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ ఇలాంటి మెడిసిన్స్ అన్నీ కూడా మన బద్వేల్ హాస్పిటల్లో ఉండటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్యునైజేషన్, తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ అవన్నీ కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. అయితే ఇప్పుడు కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి మేము ఇమ్మీడియట్గా వార్ ఫుటేజ్లో మనం దీని గురించి కార్యాచరణ చేయగలము, యానిమల్ హస్బెండరీ వాళ్ళతో, వెటనరీ వాళ్ళతో కూడా దీని గురించి డిస్కస్ చేసి ఇది ఎలా ఈ సమస్యను అధిగమించాలని వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా తదుపరి అధికారులకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తామన్నారు. దీని మీద ఇమ్మీడియట్గా మేము ఈ కుక్కల బెడద ఏదైతే ఉందో దీని మీద ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ కూడా తీసుకుంటాం. తక్కువ
నారాయణ అన్న ఈవెన్ పక్క బొమ్మ సైడ్ రమ్మ మా సిస్టర్ ఓకే